హాయ్ గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేవీ వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అండి. ఈరోజు మా చిన్నోడికి పెద్దోడికి అయితే హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్ళాలి. నా వాయిస్ కూడా కొంచెం బాగాలేదు, కొంచెం మాటలు గట్టిగా రావట్లేదు, వాయిస్ వినిపించకపోవచ్చు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకొక హ్యాపీ న్యూస్ అనేది తెలిసిందనమాట. ఏంటనేది మీకు షేర్ చేసుకుంటాను, లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే మా చిన్నోడికి హాస్పిటల్ తీసుకున్నప్పుడు మార్నింగ్ అయితే వంట అయితే చేశాను. వాడికి ఇంకా స్నానం చేసి రెడీ చేసి బయలుదేరి వెళ్ళాలి. ఏం జరిగింది అనేది తర్వాత చెప్తాను. నాకు వంట అయితే అయిపోయింది. టమాటా చారు చేశాను, అదిగోండి టమాటా చారు పెట్టాను. రైస్ అయితే పెట్టాను అనమాట. ఇక్కడ ఉంది. తినడానికి అట్లు వేసాను, స్కూల్ పిండివి అట్లు అయితే వేసాను. ఇవ్వండి, నేను అట్లయితే వేస్తాను. అయిపోయాయి. తినేసి అడిగి స్నానం చేయించేసి బయలుదేరి హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే మా చిన్నోడికి పెద్దోడికి కొంచెం ఇంకా జలుబు అయితే తగ్గింది, కానీ అప్పుడప్పుడు తగ్గుతున్నాడు. మా పెద్దోడు కూడా అలానే కొంచెం తగ్గుతున్నాడు. ఎందుకైనా మంచిది కదా, మెడిసిన్స్ తెచ్చి పెట్టుకుంటే ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా అనేసి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ ఎలా ఉంటుంది ఏంటనే చూపిస్తాను. మెడిసిన్స్ ఏమి ఇచ్చారు అనేది చూపిస్తాను. అసలు మెడిసిన్స్ ఇస్తారా లేదా అనేది కూడా తెలియదు. అంటే నార్మల్గా కొంచెం ఉంది, ఎక్కువ లేదు. దానికి ఇస్తారా లేదా, ఇంకేం ప్రికాషన్స్ చెప్తారనేది తెలియదు అనమాట. ఎలా ఉంటుంది బ్లాగ్ మొత్తం కంటిన్యూ అవుతుంది చూడండి. ఇది హెడ్ బ్యాండ్, ఇది హెడ్ బాత్ చేసుకుంటే కట్టుకోవడానికి అయితే నేనైతే ఇది మీషోలో అయితే ఆర్డర్ చేశాను. నాకు 2 అయితే వచ్చాయన్నమాట. 2 150 రూపీస్కి అయితే వచ్చాయి. దీన్ని ఆ షార్ట్ వీడియోలో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. దీని గురించి డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి, కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. ఓకే, దాని లింక్ కింద డిస్క్రిప్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే వాళ్ళకి రెడీ చేసి మేము తినేసి అయితే బయలుదేరాలి. వాయిస్ అయితే గట్టిగా రావట్లేదు అనమాట, కొంచెం పట్టేస్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లాస్ట్ వరకు చూడండి. నా హ్యాపీనెస్ కారణం ఏంటనేది నేను లాస్ట్లో చెప్తాను. మా చిన్నడు నేను రెడీ అయిపోయాము. బాగా కఫం చేస్తుంది. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏం చెప్తారో తెలియదు. జలుబు అయితే తగ్గిపోయింది, తగ్గిపోయింది, కానీ కఫం బాగా చేస్తుంది. అందుకనేసి తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది అనమాట. చూస్తున్నాడు అండి. బయలుదేరాము. మా పెద్దడు కూడా తీసుకుని వెళ్తున్నాం, వాడికి కూడా హాయ్ చెప్పు. బయలుదేరాము. ఇప్పుడైతే టైము 11 అయిపోతుంది, 11 అయిపోతుంది టైము. ఎండ అయితే నార్మల్గా ఉంది, ఎండ ఏం లేదు, మబ్బుగా ఉందంట. ఇలా ఉంది. ఎండ వస్తుంది, మబ్బు వేస్తుంది. ఇంకా హాస్పిటల్లో జనాలు ఎంతమంది ఉంటారు ఇంకా తెలియదు. వ్యాన్ అయిపోతే బాగుంది ఎండకి తిరిగి. ఇట్లా నువ్వు చెప్పలేసుకో మంచిగా. బయలుదేరి వెళ్తున్నాం, తాళ వేసేస్తున్నారు. బయలుదేరి వ్యాన్ వచ్చాము. ఎంత టైం పడుతుందో ఇంకా తెలియదు. అయితే 12 లోపల అయిపోద్ది. దాని లోపల నేను అనుకుంటున్నాను. అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. బండికి చూసి కేకలు వేస్తారు. రేపండి బండి కీకి వేసింది కదా, అందుకనేసి అది ఆడుస్తుంది. ఎవరికో చూసుకుంటున్నాడు, వచ్చారు కదా అందుకే. హాస్పిటల్కి అయితే వచ్చాము. ఇంకా పేరు రాయించాలి, పేరు రాయిస్తున్నాం అనమాట. జనాలు కూడా ఎక్కువ ఎవరు లేరు, నార్మల్గా ఉన్నారు. చాలా ఫ్రీగా ఉందన్నమాట. తొందరగా వెళ్ళిపోవచ్చు, 1 గంటలో అయిపోతుంది. ఇవ్వండి, ఇదంతా హాస్పిటల్లో జనాలు లేకపోవడం, కొంచెం ఖాళీగా ఉంది కదా, ఇబ్బంది లేదు. ఇక్కడ పేరు అయితే రాయించాము. మా చిన్నోడికి పెద్దోడికి పేరు రాయించేసి డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఒక్క దగ్గర తిప్పించలేదండి, ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అనేసి చెప్పారనమాట. ఎందుకంటే 3 దగ్గర డాక్టర్స్ ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసి పెద్దవాళ్ళకి చూస్తారు. మా పెద్దోడికి ఇక్కడ చూపించాను. ఆ తర్వాత వచ్చేసి వేరే పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకొని వెళ్ళమన్నారు మా చిన్నోడికి. అక్కడికైతే వెళ్ళామన్నమాట. 3 దగ్గరలు తిరిగేసి మెడిసిన్స్ అయితే తీసుకున్నాము. మా పెద్దోడికి అయితే మెడిసిన్ అక్కడే ఇచ్చారు, కానీ కాకపోతే బయట మా చిన్నోడికి మెడిసిన్ తీసుకోమని చెప్పారు. అందుకే అక్కడ మెడిసిన్ అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఇవన్నీ మా పెద్దోడికి మెడిసిన్ అయితే ఇవి ఇచ్చారు. ఇంటికెళ్ళా చూపిస్తాను. టైం అయిపోయింది, టైం లేట్ అవుతుంది అనుకున్నాం, కానీ టైం అయిపోయింది. ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇంకా మధ్యలో మెడిసిన్స్ తీసుకోవాలి. మెడిసిన్స్ తీసుకొని ఇంటికైతే వెళ్ళాలి. పదా ఇదిగోండి, మిల్లుకి అయితే వచ్చాము. ఇదేంటి మెడిసిన్ తీసుకుంటామని చెప్పి మిల్లుకి వచ్చారనుకుంటున్నారా? మెడిసిన్స్ తీసుకున్నామండి. మెడిసిన్స్ తీసుకొని ఆయిల్ లేదనుకుని మిల్లుకి అయితే వచ్చాము. ఇక్కడ చెక్కన్న దొరుకుతుంది, అదే గానుగ నూనె, చలగల నూనె తీసుకుందామనేసి. ప్యూర్ చలగల నూనె అండి, చూపిస్తాను మీకు దగ్గర నుండి. ఇదిగోండి, ఇవైతే పల్లీలు ప్యూర్గా ఇక్కడ అలా మిల్లులో చేసింది, అలాగ బాటిల్లో ఎత్తేసి మనకి ఇస్తారనమాట. ప్రతి నెల కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు చెక్కనే తెచ్చుకుంటాం. అదే గానుగ నూనె తీసుకొస్తాం రిఫైండ్ కంటే. ఇక్కడ బాటిల్ అవ్వండి, 1 లీటర్ బాటిల్ మీకు చూపిస్తాను. 1 లీటర్ బాటిల్ వచ్చేసి 220 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఆయిలే కాదు, పిండి కూడా దొరుకుతుంది. అలాగే పసుపు, కారం
ఇలాంటివి కూడా దొరుకుతాయి అన్నమాట. దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఎలా తిరుగుతుంది, ఆయిల్ ఎలా వస్తుంది అనేది. ఇక్కడ డైరెక్ట్ వాయిస్ ఇచ్చిన సౌండ్కి ఏం వినిపించట్లేదు అనేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇలాగా చెలగల వేసేసి ఆయిల్ అయితే తీస్తున్నారు, మీకు చూపిస్తున్నాను కదా. పల్లీలు కూడా పక్కనే ఉన్నాయి, పొట్టు తీసేసి మరీ వేస్తున్నారు. చాలా ప్యూర్ అండి, చూసారు కదా, ప్యూర్ చెలగల నూనె అనమాట. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు అన్నీ కల్తీ ఆయిల్సే వస్తున్నాయి కదా. గొల్లి కింద అయితే ఇలా వస్తుంది, చూపిస్తుంది దగ్గర నుండి. ఇలా అయితే ఆయిల్ అయితే పడుతుంది. మీకు ఎవరికైనా ఆయిల్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. మీకు ఎక్స్ట్రా కొరియర్ ఛార్జ్ మాత్రమే పడుతుంది అనమాట, ఎంతైతే అంత. ఈ 4 డ్రమ్స్లోనూ ఆయిలే ఉంది. మేమైతే ఆయిల్ 1 లీటర్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. వండి ఇక్కడ మినుములు అయితే సపరేట్ చేస్తున్నారు. రాళ్ళకి రాళ్ళు చిన్నవి ఏవైనా పోయినవి ఉంటే ఇందులోకి సపరేట్గా దిగిపోతుంది. వండి చాలా పెద్ద మినుమండి. మళ్ళీ పప్పు కూడా 2 బద్దలు చేస్తున్నారు, అంటే మినపప్పు. అలాగే పసుపు కారం కూడా ఆడిస్తున్నారు. ఆయిల్ డబ్బా చూసారా, ఇలా అయితే ఉంది. ఇంటికి వెళ్ళాక డీటెయిల్గా మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ టైం ఈ మిల్లుకి అయితే రావడం, ఎప్పుడు మా ఆయనే తీసుకొస్తారు. అక్కడ నుండి వచ్చేసాక గుడ్లు తీసుకొని వెళ్దామనేసి గుడ్లకైతే 2 దగ్గర తిరిగాము. గుడ్లు ఎక్కడా దొరకపోయేసరికి చికెన్ కొనుక్కొని అయితే వెళ్తున్నాము. ఇవన్నీ మా చిన్నోడు పడుకుండిపోయాడు. ఇప్పటికే టైం 12 అయిపోతుంది. మేము వెళ్ళిందే 10:30, 11 కాబట్టి మేము వచ్చేటప్పటికే 12 అయిపోయింది. హాస్పిటల్లో తొందరగానే అయిపోయింది. వచ్చేసినప్పటికే మార్కెట్ చేసుకుని వచ్చినప్పుడు లేట్ అయిపోయింది. మా పెద్దోడికి స్కూల్కి అయితే పంపించాలి. సరే ఇవన్నీ కొనుక్కొని వచ్చినప్పటికి టైం అయిపోయింది. కర్రీ అయితే చేయలేదు, వంట చేస్తున్నాను. చెరుకులు ఇవన్నీ కొనుక్కొని వచ్చాను. హాస్పిటల్ నుండి అయితే వచ్చేసాము. ఇవన్నీ మార్కెట్ చేసుకొని వచ్చినప్పటికే 12 అయిపోయింది. మా పెద్దోడు భోజనం తినిపించేసి వాడికైతే 2 పూట స్కూల్కి అయితే పంపించేశాను. ఒక పూట స్కూల్ వేస్ట్ అయిపోయింది కదా అనేసి. ఇప్పుడు వాడికి మెడిసిన్స్ ఏమేమి ఇచ్చారని చూపిస్తాను. వీడికి ఏం లేదు, నార్మల్గా ఉందని చెప్తే 2 సిరప్స్ అయితే ఇచ్చారు, 2 రకాల. కొంచెం సౌండ్ వస్తుంది కదా బ్రీతింగ్ తీసుకున్నప్పటికి, అంటే కఫం బాగా కాస్తుంది కదా, దానికోసం అనేసి. ఇంకోండి ఇది ఒక సిరప్, ఇంకా ఇది ఒకటి అనమాట. ఒక్కొక్కటి వచ్చేసి 1 ml పట్టమని చెప్పారు. 2 పూటలు ఒక్కొక్క ml అయితే పెట్టమని చెప్పారు. ఇది ఇంకా యూట్యూబ్లో చెక్ చేసేసి వీడికైతే పడతాను. జలుబు ఏం లేదు కానీ జలుబుకి అలాగే దగ్గుకి ఇచ్చారు. జలుబు ఏం లేదు, దగ్గు కొంచెం లైట్గా దీనిలాగా వస్తుంది, కఫంలాగా, కాబట్టి కేవలం దగ్గుకు మాత్రమే పడతాను. కాకపోతే ఎప్పటికైనా ఉంచుకుంటే మంచిది కదా అని ముందే తీసుకొని వచ్చి పెట్టుకున్నాను అనమాట, అంతే. ఈరోజు లాగైతే ఇదేనండి. ఇవన్నీ తీసుకొచ్చాను, చూపిస్తాను. ఇదిగోండి చెరుకులు, అది చెక్కన, దీన్ని కూడా తీసుకొని చూపించాను కదా. ఆ మిల్లుకి అయితే వెళ్ళాము. చెక్కన వచ్చేసి ప్యూరు చెలగల నూనెది. ఆనపకాయ, దుంపలు, మస్క్ మిలన్ ఒక్కటి 50 రూపీస్ తీసుకున్నాడు, 1 కిలో 50 అంట. ఒక ఫ్రూట్ అయితే తీసుకుని వచ్చాము, ఎండాకాలం కాబట్టి తింటే మంచిది కదా, అందుకనే. కాకపోతే ఇది జలుబు చేసేటప్పుడు అది మాత్రం తాగితే కొంచెం కూలింగ్ ఎక్కువ అవుద్ది, అంతే, ఇంకేమీ లేదనమాట. గుడ్లు కనీసి వెళ్ళి ఇవన్నీ చేసుకుని వచ్చాము. గుడ్లు కనీసి వెళ్తే గుడ్లు దొరకపోతే చికెన్ తీసుకుని వచ్చాము. ఇంతే ఈరోజు లాగు. మా చిన్నోడికైతే ఏం లేదు, మా నార్మల్గా ఉన్నాడు, తగ్గిపోయింది. కొంచెం కఫంలాగా ఉంటే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. అదేం కాదని చెప్పారు, మందులు ఇచ్చారు, బయట తీసుకున్నాము. బయట తీసుకుని వచ్చేసామన్నమాట. అండి ఈరోజు నేను హ్యాపీగా ఉన్నానని చెప్పాను కదా, ఎందుకంటే నాకు యూట్యూబ్ నుండి మనీ అయితే వచ్చిందండి, ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మార్నింగ్ లేచి చూసేటప్పటికి మొబైల్ మెసేజ్ ఏం రాలేదు, అందుకే నాకు తెలియలేదు. 2 days ముందే పడిపోయాను డబ్బులు. కాకపోతే నేను ఇప్పుడైతే చూశాను అనమాట, అందుకని అది కూడా వీడియో చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు హ్యాపీనెస్కి అదే కారణం. నాకైతే మా చిన్నోడికి ఏం లేదు కాబట్టి ఇంకా హ్యాపీ, మంచిగా ఉన్నాడు కాబట్టి ఇంతే. అవుతున్నారు చూడండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా మందికి రీచ్ అవుతుంది. ఆలోచన అడగండి. మా పెద్దడు స్కూల్కి ఉన్నాడు, భోజనం చేయలేదు, భోజనం చేసేసి అవన్నీ సర్దాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అయితే ఇదనమాట. మార్నింగ్ ఇలా అయితే అయ్యింది. మా చిన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి వచ్చాము. ఇంతేనండి వీడియో. నెక్స్ట్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.